గిఫ్ట్ హ్యాంపర్ అయితే ఇలాగైతే ప్రజెంట్ అయితే చేస్తారనమాట. ఇదో 10 నిమిషాల బొక్క. ఆ బిల్డప్ రాని ఎవరంటే మనకి అనూష రత్నం గారు. ఎందుకని నువ్వు బొక్కలాగా ఇచ్చిందే బొక్కలో టాస్క్లో. అప్పుడు ఎవడు కర్ర ఎంతైతే పొడుగ్గా ఉందో వాడు లీడర్ అయితే అవుతారనమాట. ఏంటో కర్మ టాస్క్లు అన్నీ కూడా. హాయ్ ఫ్రెండ్స్ ముందుగా నా పేరు కోపి అండి. ఈరోజు జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నెంబర్ 11 మీరు చూసుకున్నట్లయితే ఏమన్నా బాగుందా? దండాలు రా స్వామి. ఆ మ్యూజిక్లు ఏంటి? ఒకే మ్యూజిక్ మీకు కనపడుతుందిరా? భీమ్లా నాయక్ ఒకే మ్యూజిక్ కనపడుతుందిరా? ఈ రోజు టాస్క్ వచ్చేసరికి మన శ్రేయ గారు చాలా ఎమోషనల్ అయితే అయ్యారు. శ్రేయ గారు నా దృష్టిలో చాలా గుడ్ అనేది అనిపించారు అనమాట. అంతేకాకుండా శ్రేయ గారు కొద్దిగా వీక్ పర్సన్ కూడా కనిపించారు. ఎందుకనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఈరోజు మన విన్నర్ కూడా మన శ్రేయ గారు అయితే విన్ అయితే అయ్యారనమాట. దాని గురించి అయితే క్లారిటీగా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈరోజు టాస్క్ ఏంటంటే మరమరాలు ఎంత వెయిట్ ఉంది, తర్వాత ఆ పొటాటో ఎంత వెయిట్ ఉంది, నెక్స్ట్ మనకి బుడగల్లోని ఆ బ్లాక్ బుడగ జారకుండా ఆ బుడగల్లో ఉన్న రాడ్లు మెల్లిగా ఎలా తీయాలి, అది ఈరోజు జరిగిన టాస్క్ అనమాట. వెరీ బోరింగ్ టాస్క్ అండి. ఏంటి చిన్నపిల్లల టాస్క్లు? కొద్దిగా ఏదైనా మెచ్యూర్డ్గా ఏదో ఆలోచించవచ్చు కదా. నిజంగా ఏం టాస్క్లో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా వీడియోలోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదామండి. ఎంట్రన్స్ అయితే శ్రీముఖి గారు అయితే వస్తారు. అభిజిత్ గారు అయితే మాట్లాడతారనమాట. ప్రతి ఒక్క విషయాన్ని ఆలోచింప చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క విషయాన్ని అంచనా వేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పేసి మన అభిజిత్ గారు అయితే అంటారనమాట. మనకి దమ్ము శ్రీజ గారు ఓకే అర్థమైపోయింది అని అయితే అంటారనమాట. వెంటనే శ్రీముఖి గారు వీళ్ళు అడుగుతారనమాట. ఏంటి ఏం అర్థమైందంటే, అదే ఇప్పుడు క్యాబేజీస్ యాపిల్ అదంతా కూడా వెయిట్ చెక్ చేయమంటారేమో అని చెప్పేసి అయితే అంటారనమాట. జడ్జెస్ అందరూ కూడా షాక్ అవుతారు ఆ మాటకి. ఈ బిందు మాధవ్ గారు అయితే అంటారనమాట, మన అల్లరి పిల్ల శ్రీతేజ కరెక్ట్గా అయితే మనకి గెస్ అయితే చేసిందనమాట. మనకి శ్రీముఖి గారు సెటప్ ప్లీజ్ అని అయితే అంటారు. సెటప్ అయితే వస్తుంది. సెటప్ వచ్చిన తర్వాత మరమరాలు ఉంటాయి కదా, మరమరాలు అలాగే మనకి వెయిటింగ్ మిషన్ కింద బల్ల అని అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మరమరాలు 250 గ్రామ్స్ కన్నా కొద్దిగా లిమిటేషన్గా అయితే ఉంటే, అంటే 250 గ్రామ్స్ కొద్దిగా వస్తుంది, ఇంకో 2 పాయింట్లు 3 పాయింట్లోని ఉంటే వాళ్ళు విన్ను. 250 గ్రామ్స్ కన్నా కొద్దిగా ఎక్కువ అయితే ఉంటే వాళ్ళైతే అవుట్ అని అయితే అంటారండి. కంటెండర్స్ ఎవరైతే కూర్చున్నారో అందరూ కూడా రమ్మంటారు అనమాట. అందరికీ కూడా బ్యాగ్స్ ఇస్తారు. అలాగే మనకి పక్కన మరమరాలు ఉంటాయి వేసుకునేందుకు. మనకి ఈ తప్పు వేయటం ఉంటుంది అనమాట. మొత్తం అందరూ వేసి 250 గ్రామ్స్ కరెక్ట్గా మనకి కొద్దిగా తక్కువ వచ్చిన పర్లేదు 2-3 పాయింట్లు ఆ లెవెల్లో అయితే ఉండాలన్నమాట. మొత్తం అందరూ కూడా వేస్తారు. లాస్ట్లో ఏంటంటే మనకి దమ్ము శ్రీజ గారు అయితే వేస్తారనమాట. దమ్ము శ్రీజ గారు వేసి ఓకే సరిపోయింది అని అయితే అంటారు. సరిపోయిందా, ఓకే అని అయితే అంటారు అనమాట. దాని తర్వాత ఫస్ట్ మన అల్లరి పిల్ల శ్రీతేజ, మనకి అల్లరి పిల్ల ఉంది కదా మనకి దమ్ము శ్రీజ గారిది మనం చెక్ చేద్దామని చెప్పేసి వెయిట్ మిషన్లు అనేది పెడతారండి. పెట్టిన తర్వాత మనకి 210 గ్రామ్స్ అయితే కరెక్ట్గా, అంటే 210 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి అందరు వెయిట్స్ చెక్ చేస్తారండి. మొత్తం మనకి డిమాన్ పవన్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరు వెయిట్స్ చెక్ చేస్తారనమాట. దాంట్లోని మనకి అల్లరి పిల్ల మనకి దమ్ము శ్రీజ గారు 210 వెయిట్ అనమాట. దగ్గరలోనైతే ఉంటారనమాట. అందరూ కూడా ఈ తక్కువగా అయితే మనకి కోడ్ అయితే చేస్తారు. అందరూ కూడా అవుట్ అయిపోతారు అనమాట. మనకి శ్రీముఖి గారు చిన్న హాస్యం అయితే ఆడుతారు. అదేంటంటే మనకి దమ్ము శ్రీజ గారిని మీరు అవుట్ అయిపోయారు, వెళ్ళి కూర్చోండి అని చెప్తే అలా వెళ్ళి కూర్చుని పోద్ది అనమాట. మళ్ళీ మనకి శ్రీముఖి గారు ఏంటంటే అందరూ కూడా ఓడిపోయారు. కాకపోతే 210 గ్రామ్స్ మనకి ఫిల్ చేసిన దమ్ము శ్రీజ గారు మాత్రం విన్ అయ్యారు, లీడర్షిప్ అయితే గెలుచుకున్నారు అని అయితే అంటారు అనమాట. అందరికీ కూడా ఊ అని అయితే అంటారు. నాకు ఏదో అర్థం కాలేదు. మరమరాల టాస్క్లు ఏంటి, యాపిల్ టాస్క్లు ఏంటి, ఏంటో ఈ టాస్క్లు నాకు ఏం అర్థం కావట్లేదండి. దమ్ము శ్రీజ గారికి ఏంటంటే మనకి టీంను సెలెక్ట్ చేసుకునే మనకి ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. ఆ టీము ఎవరెవరంటే మనకి పవన్ కళ్యాణ్ గారిని శ్రీజ గారు సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే మనకి ప్రియా గారిని అయితే మనకి సెలెక్ట్ చేసుకుంటారు. ప్రియా గారిని కూడా సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ ముగ్గురు కూడా ఒక టీము. దమ్ము శ్రీజ, పవన్ కళ్యాణ్ అలాగే మనకి ప్రియా గారు ఒక టీం అనమాట. ఇంకా దమ్ము శ్రీజ గారు మనకి లీడ్ చేసిన టీం వచ్చేసరికి మనకి ఇంకా గ్రీన్ కలర్. ఇంకా సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఇది మరీ వర్స్ట్ టాస్క్ అండి. ఏంటంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా స్టేజ్ అయితే ఎక్కమంటారు అనమాట. అందరూ కూడా స్టేజ్ అయితే ఎక్కుతారు. స్టేజ్ ఎక్కిన తర్వాత అందరూ కూడా బ్యాక్ అయితే తిరగమంటారు శ్రీముఖి గారు. అందరూ కూడా బ్యాక్ అయితే తిరుగుతారు. అక్కడ ఇసుకలో చెరుకులు గుచ్చీస్ అయితే ఉంటాయి అనమాట. ముందునైతే తిరగమంటారు. ముందుకైతే తిరుగుతారు అందరూ కూడా. ఇలా చూసి ఇదేంటి చెరుకులు ఉన్నాయి అని చెప్పేసి అయితే అందరూ కూడా ఆశ్చర్యపడిపోతారు అనమాట, నాతో సహా. అక్కడ ఏంటంటే టాస్క్ మనకి చెరుకులు ఉంటాయి కదా, ఎవరైతే పొడుగు చెరుకు పట్టుకుంటారో
వాళ్ళు లీడర్షిప్ అవుతారు అనేది అంటారనమాట. షాకిబ్ నేనత్త అనేది అంటాడు కదా. షాకిబ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. షాకిబ్ నువ్వు రామ్మా అని చెప్పేసి అయితే అంటారనమాట. చెరుగ్గడైతే ఇలా లేపుతారు మనోడు. అందరూ కూడా చెరుగ్గడలు అయితే తీసుకోవడం మొదలెడతారండి. చెరుగ్గల టాస్క్ ఏంటో అదైతే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎవడు కర్ర ఎంతైతే పొడుగ్గా ఉందో వాడు లీడర్ అయితే అవుతారనమాట. ఏంటో కర్మ టాస్క్లు అన్నీ కూడా. మొత్తం అందరూ కూడా చెరుగ్గడలు అయితే తీసుకుంటారు. తీసుకునే తర్వాత ఏ ఊరి చెరుగ్గడ షాకిబ్తో పొడుగ్గా ఉందో వాడే వినరు. ఇక్కడ ఎవడయ్యారు? షాకిబ్బే విన్ అయ్యాడు అనమాట ఈ బొక్కలో టాస్క్. ఏంటో మళ్ళీ షాకిబ్ గారు ఒక టీంని అయితే ఫామ్ చేస్తారు. ఎవరెవరంటే ఇప్పుడు మనకి చెరుగుగడ టాక్స్లో విన్ అయిన షాకిబ్ గారిది ఎల్లో టీం అండి. ఆ టీంలోని ఎవరెవరు ఉన్నారంటే డీమాన్ పవన్, అలాగే మనకి మోమోస్ కిచెన్ దివ్య గారు అయితే ఉన్నారనమాట. వీళ్ళది ఒక టీము, దమ్ము శ్రీజ గారిది ఒక టీము, అలాగే మనకి షాకిబ్ గారిది ఒక టీము. మరీ విచిత్రం టాస్క్ అనమాట. కూల్ డ్రింక్ ఉంటుంది కదా, మనకి జ్యూసెస్ ఉంటాయి కదా, జ్యూసెస్లోని మనకి ప్లాస్టిక్ కాకుండా కవర్ టైప్లో స్ట్రా ఉంటుంది కదా, ఆ స్ట్రా వేసి ఉంటుంది. ఆ స్ట్రాలో పొడుగు స్ట్రాలు తీసుకొచ్చేసి మనకి ఒక గుత్తులో గుచ్చితే ఒక గ్లాస్లో పెడతారనమాట. ఇన్ని స్ట్రాలు అయితే ఉంటాయి. మొత్తం ఎవరైతే మిగిలిపోయారో ఇంకా 6 కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రండి అనేది అంటారనమాట. అందరూ కూడా స్టేజ్ మీదకి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అందరిని కూడా వెనక్కి అయితే తిరగమంటారు. వెనక్కి తిరుగుతారు. సెటప్ అయితే ఇదనమాట. ప్లాస్టిక్ ఆ స్ట్రాలో ఎన్నో దగ్గరగా మనకి క్లోజ్గా ఎవరైతే రాస్తారో వాళ్ళు విన్నర్స్ అనేది అంటారనమాట. అందరూ కూడా రాస్తారు. రాసిన తర్వాత ఇక్కడ మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారిది, అలాగే మనకి నాగా గారిది 2 టైఅప్ అయితే అవుతాయి అనమాట. 110 అయితే 30 ఈక్వల్ అయితే ఉంటాయి. ఇద్దరికి టైఅప్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఇక్కడ ఇద్దరికి కూడా ఒక టాస్క్ అయితే పెడతారండి. దాంట్లోని మాస్క్ మ్యాన్ హరీష్ మంచిగా అయితే ఆలోచిస్తారనమాట. మాస్క్ మ్యాన్ హరీష్ గారు బుర్రలో ఉండి ఆలోచన శ్రీముఖి గారు అయితే బయట అయితే పెడతారండి. అదేంటంటే నాగా గారు ఇప్పుడు ఇతని ఆలోచన ఏంటంటే, అయితే నాగా గారికి ఇంకొకసారి లీడర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట దాంట్లోకి వెళ్ళి కూర్చుంటే అని అయితే అంటారనమాట. దీంతోనే నాగా గారు అయితే డ్రాప్ అవుతారు. మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు కొత్త టీంని అయితే ఫామ్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ పేర్లు ఏంటంటే మనకి కల్కి అండ్ ప్రసన్న గారిది అయితే ఒక టీం అనమాట. ఈ టీము కలర్ వచ్చేసరికి మనకి ఇంకా వీళ్ళు ముగ్గురు టీము రెడ్ అనమాట. మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా మళ్ళీ స్టేజ్ ఎక్కమంటారు. స్టేజ్ ఎక్కిన తర్వాత మళ్ళీ అందరినీ కూడా ముట్టి వెనక్కి అయితే తిరగమంటారు అనమాట. మళ్ళీ అందరూ కూడా వెనక్కి అయితే తిరగడం అయితే అందరూ కూడా వెనక్కి అయితే తిరుగుతారండి. ప్రాపర్టీస్ అయితే వస్తాయి అనమాట. ప్రాపర్టీస్లో ఈసారి ఏముంటుందో తెలుసా? బంగాళదుంపలు మళ్ళీ అందరినీ కూడా ముందుకైతే తిరగమంటారు. అక్కడ వెయిట్ మిషన్ అయితే ఉంటుంది. అందరినీ కూడా ఏమంటారంటే బంగాళదుంపలు ఒక్కసారి టచ్ చేసి ఏదైతే వెయిట్ ఉందో ముందు చూసుకోవాలన్నమాట. ఏదైతే బరువు ఉందో మొత్తం అన్ని ఇలా చూసుకొని బంగాళదుంపలు ఏదైతే వెయిట్ ఉంటుందో అది ఇలా పట్టుకొని మనం బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. దాంట్లో ఏంటంటే మన శ్రేయ గారు ఒకటి పట్టుకొని మళ్ళీ అది వదిలేసి ఇంకోటి పట్టుకుంటే మళ్ళీ మనకి అక్కడ సీరియస్ అయితే అయిపోతారు అనమాట. చాలా సీరియస్ అయితే అవుతారు. మనకి జడ్జి మన నవదీప్ గారితో హే అనేది ముందుకైతే వచ్చేస్తారనమాట. అక్కడ చిన్నపిల్ల కదా పాపం అయితే బిత్తిరిపోతుంది. ఫస్ట్ ఏదైతే తీసుకుందో అదేది తీసుకుంటుంది అనమాట. మళ్ళీ అందరైతే వెనక్కి అయితే వెళ్తారు. మనకి పెద్ద ఆడి ఓడబడిపోయినట్టు ఉంటుంది కదా, బిల్డప్ ఇస్తూ ఉంటుంది కదా బిల్డప్ రాని. ఈ మధ్య దాంట్లో సన్నమైపోతుంది, ఏంటో అర్థం కావట్లేదు. ఆ బిల్డప్ రాని ఎవరంటే మనకి అనూషరత్నం గారు. ఎందుకని నువ్వు బొక్కలాగా ఇచ్చిందే బొక్కలో టాస్క్లో మా చిన్నపిల్ల బెదిరిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కరిని కూడా రమ్మంటారు. వెయిట్ అయితే చెక్ చేస్తారు. ఫస్ట్లో ఇచ్చేట మనకి నాగా గారు అయితే వస్తారండి. నాగా గారిది వెయిట్ వచ్చేసరికి మనకి 227 గ్రామ్స్ అయితే ఉంటుంది బంగాళదుంప వెయిట్. మనకి అనూషరత్నం గారు అయితే వెయిట్ అయితే చెక్ చేసుకుంటారండి. ఈ వెయిట్ వచ్చేసరికి మనకి ఇంకా 238 గ్రామ్స్ అనమాట. బంగాళదుంప వెయిట్ 238 గ్రామ్స్. ఇంకా శ్రేయ గారిది వచ్చేసరికి మనకి ఇంకా 227 గ్రామ్స్ వెయిట్ బంగాళదుంప. ఏంటో ఇంకా మనీష్ గారు అయితే వస్తారు. మనీష్ గారు వెయిట్ వచ్చేసరికి మనకి ఇంకా 243 గ్రామ్స్ బంగాళదుంప వెయిట్. మనకి ఇదంతా చూస్తున్న అభిజిత్ గారు ఏంటో టాస్కులు బొచ్చు టాస్క్ అనవసరంగా వచ్చి వచ్చాను దీంట్లోకి అయితే అనుకుంటున్నారు. నిజంగా దారుణం అండి నిజంగా చచ్చే. నెక్స్ట్ మనకి ఇంకా డాలియా గారు వెయిట్ వచ్చేసరికి బంగాళదుంప వెయిట్ అండి. డాలియా గారు బంగాళదుంప వెయిట్ వచ్చేసరికి మనకి ఇంకా 256. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి శ్వేత గారు అయితే వస్తారన్నమాట. శ్వేత గారిది ఎంత ఉంటుందంటే వెయిట్ శ్వేత గారి బంగాళదుంప వెయిట్
350 ఉంటుందండి వెయిట్. ఈ మా బొచ్చు టాస్క్లో ఇప్పుడు శ్వేత గారి నుంచి లీడర్ అయితే అయిపోయారండి. ఏంటో ఇప్పుడు శ్వేత గారు అయితే టీంని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. అది ఏ టీం అంటే చెప్తాను చూడండి. ఇంకా నాగా గారు అలాగే మనకి ఏమీ ఆడలేని అనూష రత్నం గారిది ఒక టీం అనమాట. ఇది మనకి బ్లూ టీం అనమాట. మిగిలిన బ్లాక్ అండ్ వైట్ టీం ఎవరిదంటే మనకి శ్రేయ గారు అలాగే మనకి మర్యాద మనీష్ గారు అలాగే డాలియా గారు వీళ్ళ ముగ్గురిది కూడా బ్లాక్ అండ్ వైట్ టీం అనమాట. వీళ్ళతో పని ఉంది రండి అని చెప్పేసి మళ్ళీ స్టేజ్ మీద అయితే పిలుస్తారు శ్రీముఖి గారు. ఇంకా మిగిలిన ముగ్గురు ఎవరైతే ఉంటారో మనకి మర్యాద మనీష్ గారు శ్రేయ గారు అలాగే మనకి డాలియా గారు ముగ్గురు అయితే స్టేజ్ అయితే ఎక్కమంటారు. ముగ్గురు కూడా స్టేజ్ అయితే ఎక్కుతారన్నమాట. శ్రీముఖి గారు అయితే అంటారనమాట మీలో మీరే కొట్టుకొని చచ్చి నాకు లీడర్ ఎవరో చెప్పండి అని అయితే అంటారనమాట. మర్యాద మనీష్ గారు నేను టీం లీడ్ చేశాను, 2 టీంలు నేను ఇప్పుడు ఆల్రెడీ లీడ్ చేశాను, నాకు ఆ టీం లీడర్ కావాలని చెప్పేసి అయితే మనకి మర్యాద మనీష్ గారు అయితే అంటారన్నమాట. ఇది చూసి డాలియా గారు నేను కూడా 2 సార్లు లీడర్ అయ్యాను, నాకు కూడా కావాలి అని చెప్పేసి అయితే అంటారన్నమాట. చిన్నపిల్ల శ్రేయ మీ ఇద్దరు లీడర్స్ అయ్యారు, పీకిందేమీ లేదు, ఈసారి నేను తెచ్చుకుంటాను లీడర్షిప్, ప్లీజ్ నాకు వదిలేయండిరా, నువ్వు పీకిందేమీ లేదు లీడర్ అయిన తర్వాత నువ్వు పీకిందేమీ లేదే డాలియా నాకు ఇచ్చేయ అంటే అక్కడైతే ఘర్షణ అయితే జరుగుతుంది అనమాట. ఈ ప్యాటర్న్ ముందే తెలుసుకున్న మన నవదీప్ గారు మన ఈ ప్యాటర్న్ ముందే కనిపెట్టారు వీళ్ళు ఏదో ఓటింగ్ పెడతారని చెప్పేసి సరే అని చెప్పేసి శ్రీముఖి గారిని ఏంటంటే ఎవరైతే కూర్చున్నారో మనకి కంటెండర్స్ వాళ్ళని అయితే ఓటింగ్ అయితే చేయమంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఓటింగ్ అయితే వేస్తారు, ఎవరికి వేస్తారో చెప్తాను చూడండి. మర్యాద మనీషు ఎవరైతే లీడర్షిప్ కావాలి అనుకుంటారో చేతులు ఎత్తండి అని అయితే అంటారనమాట. ఎవడు చేతులు ఎట్టడు ఎలాగైతే ఉంటారు. అలా కదండి, మర్యాద మనీష్ ఇతను శ్రీముఖి గారు ఇతను అనుకుంటే ఎవరు చేతులు ఎత్తండి అంటే అందరూ ఇలాగైతే ఉంటారు. ఓకే నో ప్రాబ్లం. మరి డాలియా గారు లీడర్ అవుతారంట, ఎవరైతే ఇష్టమో వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మనకి దాంట్లోని మనకి మిలిటరీ మ్యాన్ పవన్ మాత్రం ఇలాగెత్తాడు. ఓకే పవన్ శ్రీముఖి గారు అడుగుతారన్నమాట. మరి శ్రేయ గారు లీడర్ అవుతారంట, ఎంతమందికి ఇష్టం అయితే మొత్తం అందరూ కూడా ఇలా ఎత్తుతారన్నమాట. ఓకే గుడ్. అప్పుడు శ్రేయ గారికి బ్యాడ్జ్ తెచ్చి ఎలాగైతే పెడతారనమాట. ఏంటంటే శ్రేయ గారు కొద్దిగా ఎమోషన్ అయితే అవుతారన్నమాట. 19 years పాప అయితే కొద్దిగా ఎమోషన్ అయితే అవుతుంది అనమాట. రోజుకి మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పుకుంటున్నాను, ఇలా మనకి ఎపిసోడ్లు జరుగుతున్నాయి కానీ నన్ను స్క్రీన్ స్పేస్ దొరకట్లేదు, పైగా ఏంటంటే నాకు చిన్నపిల్లని చెప్పేసి అందరూ అయితే తొక్కేస్తున్నారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఫస్ట్ టైం నేను లీడర్ అయ్యానని చెప్పేసి అయితే చిన్న 2 కన్నీరు బొట్లు అయితే కాలుస్తారు అనమాట. కొద్దిగా సెన్సిటివ్ మ్యాటర్, అందరికీ కూడా కొద్దిగా బాధగానే కలుగుతుంది. మనకి నవదీప్ గారు కూడా అని అయితే అంటారు. మరి చూడాలి మరి వీళ్ళ టీంలోనే మరి మర్యాద మనీష్ గారు అలాగే మన డాలియా గారు అయితే ఉన్నారు మన శ్రేయ టీంకి. అప్పుడు ఏంటంటే శ్రేయ గారు ఏడుస్తారనమాట, కొద్దిగా జాలిగా ఉంటుందండి. అప్పుడు మర్యాద మనీష్ గారు ఏంటంటే చిన్న పాప కదా, జస్ట్ ఇలా ఎత్తుకొని జస్ట్ ఇలా పైకి అయితే లేపుతాడండి. మొత్తం అందరూ కూడా కొద్దిగా స్పిరిట్ తీసుకురావడానికి కొద్దిగా ఎంకరేజ్ అయితే చేస్తారు, చిన్నపిల్ల కదా ఎంకరేజ్ అయితే చేస్తారు. ఇది కొద్దిగా బాగుంది, నాకు ఎపిసోడ్ అన్నింటిలోని ఇది అయితే కొద్దిగా బాగుంది అని అయితే నాకు అనిపించిందండి. ఇంకా మెయిన్ టాస్క్లోకి అయితే ఎంటర్ అవుతారన్నమాట. మెయిన్ టాస్క్ ఏంటంటే సెటప్ అయితే వస్తుంది. సెటప్ ఒక జాలీ ఉంటుంది, జాలీలో నుంచి ఏంటంటే మనకి బుడగలు ఉంటాయి కదా, బుడగలు అయితే మొత్తం అన్నీ కూడా ఇక్కడ నుంచి చాలా హైట్ అయితే ఉంటుంది అనమాట, మొత్తం బుడగలు. ఆ బుడగల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి శ్రీముఖి గారు దయచేసి నవదీప్ గారిని స్టేజ్ ఎక్కమనిసిగా కోరుతున్నాం. నవదీప్ గారు వచ్చేసి ఆ బుడగల టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఆ బుడగల టాస్క్ ఏంటంటే బెలూన్స్ అయితే ఉంటాయండి, జాలీ అయితే ఉంటుంది అనమాట. జాలీలోనైతే మొత్తం బెలూన్స్ అన్నీ ఉంటాయి అనమాట. మనకి బ్లాక్ బెలూన్ ఒకటే ఉంటుంది అనమాట, ఆ సెంటర్లోనైతే బ్లాక్ బెలూన్ అయితే ఉంటుంది అనమాట. లీడర్స్ అందరూ కూడా లెగమంటారు, టాస్క్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. టాస్క్ ఇది అనమాట, రాడ్లు అయితే ఉంటాయి, ఆ రాడ్ల మధ్యలోనే మనకి ఏంటంటే బెలూన్స్ అయితే ఉంటాయి, ఆ బ్లాక్ బెలూన్ అయితే ఉంటుంది అనమాట. ఆ రాడ్ తీసినప్పుడు ఆ బ్లాక్ బెలూన్ కదలకుండా మనం జాగ్రత్తగా తీయాలన్నమాట. అలాగా ఒక్కొక్కరు వచ్చేసి ఆ రాడ్ తీసుకుంటూ వెళ్తారనమాట. ఓకేనా, మీ టాస్క్ అర్థమైందా? ఈ టాస్క్ మనకి అయితే మొదలవుతుంది అనమాట. మనకి శ్రీజ గారు ప్రియ గారిని పంపిస్తారనమాట. ఏ రాడ్ అయితే టచ్ చేస్తారో అదే రాడ్ తీయాలన్నమాట, బ్లాక్ బెలూన్కి కిందకి రాకుండా జాగ్రత్తగా. ఓకేనా, ఫస్ట్ ప్రియా గారు వచ్చి మెల్లిగా ఇలా లాగుతారు. నెక్స్ట్ మనకి ప్రియా గారు చెప్పాలన్నమాట ఎవరైతే వచ్చి రాడ్ లాగాలని చెప్పేసి. ప్రియా గారు ఏమంటారంటే హరీష్ గారిని తీయమనండి. హరీష్ గారు అయితే స్మూత్గా అయితే రాడ్ అయితే తీస్తారు. ఎటువంటి మనకి బ్లాక్ బెలూన్ కానీ బెలూన్స్ కానీ కదలవు అనమాట, జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అలాగే అయితే ఉంటాయండి. మనకి ఇంకా హరీష్ గారు వచ్చేసరికి మనకి ఇంకా మర్యాద మనీష్ గారిని అయితే రమ్మంటారన్నమాట. మర్యాద మనీష్ గారిని అయితే పిలుస్తారు. మర్యాద మనీష్ గారు జాగ్రత్తగా ఇలా తీస్తారన్నమాట. అప్పుడు ఆ బ్లాక్ బెలూన్ జస్ట్ ఇలా కదులుతుంది అనమాట, కిందకైతే రాదు, జస్ట్ ఇలా కదులుతుంది అనమాట, రాడ్ అయితే బయటకు వచ్చేస్తుంది. అదనమాట. నెక్స్ట్ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ మర్యాద మనీష్ గారిని అడుగుతారనమాట,
మీరు ఎవరు పంపించాలనుకుంటున్నారంటే షాకిబ్ ఎందుకంటే నేను ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటారు. షాకిబ్ అయితే వస్తారు, జాగ్రత్తగా అయితే మనకి రాడ్ అయితే తీస్తారు, ఎటువంటి బెలూన్ కానీ ఏం కానీ కదలదు అనమాట. ఇప్పుడు షాకిబ్ ఎవరిని పిలుస్తారంటే శ్వేత అండి. ఇంకా మనకు తెలిసిందే కదా, లాస్ట్కి ఎవరైతే రాడ్ జాగ్రత్తగా తీసినా సరే బ్లాక్ బెలూన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. శ్వేత గారు అయితే వస్తారు. శ్వేత గారు జస్ట్ ఎలాగనగానే ఆ బెలూన్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఆ పింక్ బెలూన్ అయితే పడిపోద్ది. జస్ట్ ఇలా తిప్పగలనే ఆ బ్లాక్ బెలూన్ కూడా కింద అయితే పడుతుంది. మొత్తం ఆ టీం మొత్తం శ్వేత టీం మొత్తం కూడా అవుట్ అయిపోయింది. అది ఏంటి టాస్క్లు ఏంటి, లాస్ట్ వచ్చినాడు కదా అవుట్ అయిపోతాడు, అంత క్లారిటీగా తెలుస్తుంది కదా. దీనికి బొచ్చులో టాస్క్లు ఏంటో అర్థం కావట్లా. అంటే ప్రసన్న గారు అయితే వస్తారు, రాడ్ అయితే జాగ్రత్తగా అయితే లాగుతారు అనమాట. ఇప్పుడు ప్రసన్న గారు ఇంకొక వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎవరంటే గారు వస్తారండి, మామూస్ కిచెన్ మెల్లిగా లాగుతారు, ఏ బెలూన్ కూడా కదలదు అనమాట. లాస్ట్ వచ్చినట్టు బెలూన్ అయితే పగిలిపోతే ఆడేవాడంటే చెప్తాను చూడండి. శ్రీజ గారిని అయితే పంపిస్తారనమాట. శ్రీజ గారు కూడా జాగ్రత్తగా అయితే లాగుతారు, ఎటువంటి బెలూన్ అయితే కదలదు. ఈ దమ్ము శ్రీజ గారి డాలియా గారి టీం అయితే డాలియాని అయితే రమ్మంటారనమాట. డాలియా గారు కూడా చాలా జాగ్రత్తగా స్మూత్గా లాగైతే లాగుతుంది. డాలియా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు డాలియా గారు ఎవరిని పంపిస్తారంటే గారు అయితే వస్తారండి. కల్కి గారు మెల్లిగా రాడ్ అయితే లాగుతారు. పింక్ బెలూన్తో పాటు బ్లాక్ బెలూన్ కూడా అవుట్ అయిపోతారు. కల్కి గారి టీం మొత్తం కూడా అవుట్. మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే చూస్ చేసుకోమంటారన్నమాట. ఇది లెవెల్ 3, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకేనా. లెవెల్ 1లో ఒకటి అవుట్ అయిపోయాడు, లెవెల్ 2లో ఒకటి అవుట్ అయిపోయాడు, లెవెల్ 3. ఇప్పుడు ఏంటంటే మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చేసరికి మనకి ఇంకా ఆ డాలియా గారి టీంని అయితే సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. డాలియా గారు అయితే వస్తారు. డాలియా గారు వచ్చిన తర్వాత ఇంకా డాలియా గారు కూడా చాలా జాగ్రత్తగా అయితే తీసేస్తారు. నెక్స్ట్ మనకి ప్రియా గారు అయితే వస్తారు. ప్రియా గారు రాడ్ పట్టుకొని వచ్చేసరికి జాగ్రత్తగా అయితే లాగుతారు. ప్రియా గారిది కూడా ఓకే. నెక్స్ట్ మనకి ఎవరు వస్తారంటే వీడి పేరేంటి షాకిబ్ గారు అయితే వస్తారు. షాకిబ్ గారు కూడా జాగ్రత్తగా అయితే లాగుతారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ షాకిబ్ గారు ఏమైనా పిలుస్తారంటే శ్రేయ గారు వస్తారంటే చిన్నపిల్ల. శ్రేయ గారు కూడా జస్ట్ మెల్లిగా ఇలా పట్టుకొని లాగితే, ఆవిడ పట్టుకొని లాగితే ఇంకొక రాడ్ కూడా ఇలాగే వచ్చేది అనమాట. ఆ అమ్మాయి ఏదో అరుస్తుంది, మీనాక్షమ్మ అని అయితే అరుస్తుంది అనమాట. జస్ట్ పింక్ బెలూన్ మాత్రం కింద పడుతుంది, మనకి బ్లాక్ బెలూన్ మాత్రం అక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. శ్రీజ గారు అయితే వస్తారనమాట. శ్రీజ గారు దమ్ము శ్రీజ గారు మెల్లిగా ఇలా ఆగితే బెలూన్స్ అన్ని కూడా టప రాలుతూ ఉంటాయి అనమాట. కొద్దిగా ఏదో బ్యాలెన్స్ అయితే చేస్తుంది, కాకపోతే బ్యాలెన్స్ కొద్దిగా ఇలా చెప్పి తుబ్ అనేది పడుతుంది అనమాట బ్లాక్ బెలూన్. ఇప్పుడు ఆ టీం మొత్తం కూడా కాకి మొత్తం అంతా అయిపోయింది. ఇంకా మనకి నెక్స్ట్ ఫస్ట్ శ్రేయ గారు అయితే వస్తారనమాట. చిన్నపిల్ల 19 years పాప. పైకి ఎగితే హైట్ అయితే చాలదనమాట. దెమ్మ ఎక్కుని పైన అయితే జస్ట్ అలా లాగుతుంది అనమాట. ఏ బెలూన్ కూడా పడదు, కంగారు పడిపోతుంది మనిషి, ఏంటో అర్థం కాదు. ఇలాంటి అయితే బిగ్ బాస్లోకి వెళ్తే పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి, నలిపేస్తారు పట్టుకొని, ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్తగా అయితే రాడ్ అయితే తీస్తుందిలేండి, ఎటువంటి డ్యామేజ్ కూడా కలగదు బెలూన్స్కి అయితే. మనకి మోమోస్ కిచెన్ అయితే వస్తారనమాట. ఆవిడ కూడా జాగ్రత్తగా అయితే లాగుతారు, పైనుండి రాడు బెలూన్స్ అయితే కింద పడడం అనమాట. నెక్స్ట్ మనకి దాలియా గారు అయితే వస్తారు రాడ్ లాగడానికి. దాలియా గారు కూడా చాలా జాగ్రత్త పట్టుకుని రాడ్ అయితే లాగేస్తారు. నెక్స్ట్ మనకి ఆ రేలంగ్ మావి అయితే వస్తారు. మనకి షాకిబ్ గారు అయితే వస్తారనమాట. ఇప్పుడు రేలంగ్ మావి ఏం చేస్తారంటే, ఈ రేలంగ్ మావి కూడా చాలా జాగ్రత్తగా అయితే లాగుతారు అనమాట. రేలంగ్ మావి ఇప్పుడు ఎవరికి ఇస్తారంటే మర్యాద మనీష్ గారు అయితే వస్తారు. మర్యాద మనీష్ గారు మళ్ళీ రాడ్ పట్టుకొని జస్ట్ లాగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే లాగుతారు అనమాట. ఏ బెలూన్స్ కూడా కిందకైతే పడవు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎవరు వస్తారంటే మనకి డిమాండ్ పవన్ అయితే వస్తారనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మన శ్రేయ గారు అయితే వస్తారండి. శ్రేయ గారు రాడ్ పట్టుకొని జస్ట్ లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే శ్రేయ గారు కూడా చాలా జాగ్రత్తగా అయితే తీస్తారు. 2 బెలూన్స్ కింద పడతాయి కానీ బ్లాక్ బెలూన్ మాత్రం అక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మామోస్ కిచెన్ గారు వస్తారనమాట. మామోస్ కిచెన్ వచ్చి ఏం చేస్తారంటే మెల్లిగా రాడ్ పట్టుకొని జస్ట్ అలా లాగుతున్నప్పుడు పట్టుకోలేకపోతే మొత్తం బెలూన్స్ అన్ని కూడా డమడమడం కిందకైతే రాలిపోతాయి. బ్లాక్ బెలూన్ కూడా కిందకైతే రాలిపోద్ది అనమాట. విన్నర్ వచ్చేసరికి మనకి ఇంకా శ్రేయ టీం అయితే అవుతారనమాట. ఆ అమ్మాయిని జస్ట్ ఇలా పట్టుకొని ఇలా లేపి శ్రేయ విన్ అయితే అంటారనమాట. మనకి బిందు మాధవ్ గారు, శ్రీముఖి గారు అండి. నాకైతే కొద్దిగా హ్యాపీ అయితే అనిపించింది, ఎందుకంటే ఆ ఏడిసిన ఎమోషనల్ అయితే కొద్దిగా అయితే కనెక్ట్ అయ్యాయి అనమాట. నిజంగా ఏం జరుగుతుందో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. కాకపోతే శ్రేయ గారి టీం అయితే విన్ అయితే అయ్యిందనమాట. ఇప్పుడు ఓటీపీలో మనకి శ్రేయ గారిని అయితే అడుగుతారు, నువ్వు చేసుకుంటావా లేదంటే ఎవరికన్నా అవకాశం ఇస్తావు అంటే నేను దాలియా గారికి అయితే ఇస్తాను అనమాట. దాలియా గారు వచ్చేసరికి ఓటీపీలు అయితే చాలా నీట్గా ప్రజెంట్గా అయితే అడుగుతారు. బెస్ట్ కంటెండర్ ఎవరంటే మనకి శ్రేయ అని చెప్పేసి అయితే 3 జడ్జెస్ అయితే అంటారనమాట. శ్రేయ గారికి ఓటీపీలు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఎమోషనల్తో చేసుకుంటారు శ్రేయ గారు. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు టాస్క్లు అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే ఎలా అనిపించిందంటే బుడగల టాస్క్, నెక్స్ట్ మనకి చెరుకు టాస్క్, అలాగే మనకి బంగాళదుంప టాస్క్, అలాగే మనకి మరమరాల టాస్క్,
ఫ్రెండ్స్ ఇది రోజు వీడియో. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతానంటే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ డే. టేక్ కేర్. గుడ్ నైట్. బై బాయ్.